క్వశ్చన్ నెంబర్ 104. సో ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు 5:12:13 నిష్పత్తిలో ఉన్నాయి మరియు దాని చిన్న మరియు పొడవైన పొడవుల మొత్తం చిన్న భుజం మరియు పొడవైన భుజాల పొడవుల మొత్తం 144 సెంటీమీటర్లు. మిగిలిన భుజం యొక్క పొడవు ఎంత అంటున్నాడు. సో ఇక్కడ మనకు లంబకోణం త్రిభుజం యొక్క భుజాలు ఇచ్చిండు 5, 12, 13 అని. సో 5, 12, 13 అంటే మనకు ఒకవేళ ఇది పైథాగరన్ త్రికాలు తెలిసింటే కనుక ఒకవేళ లంబకోణ త్రిభుజం అని ఇవ్వకుండా కానీ 5, 12, 13 అనేది పైథాగరన్ త్రికాల్లో ఒక త్రికం ఇది. సో దీన్ని నేను ఇలా తీసుకుంటున్నాను, 5x ఈస్ట్ 12x ఈస్ట్ 13x అని తీసుకుంటున్నాను. సో ప్రాబ్లం లేదుగా, ఎక్స్ అనేది క్యాన్సిల్ అయినా మళ్ళీ అదే నిష్పత్తి వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనకు ఒక చిన్న కండిషన్ ఇచ్చిండు. ఏమన్నాడు? చిన్న మరియు పొడవైన. సో చిన్న అంటే 5x అనేది చిన్న భుజం, పొడవైన అంటే 13x అనేది పొడవైన భుజం. ఈ రెండింటి మొత్తం ఎంత అన్నాడు? 144 అంటున్నాడు. అంటే 5x ప్లస్ 13x ఎంత అవుతుంది? అప్పుడు 18x అవుతుంది. ఈ 18x అనేది దేనికి ఈక్వల్ అట? 144కి ఈక్వల్. అప్పుడు x వాల్యూ కనుక్కోవచ్చు దీని నుంచి. x ఈజ్ ఈక్వల్ టు 144/18. సో 18 ఎంతల 144? 18 ఎందుల 144. x ఈజ్ ఈక్వల్ టు 8. ఈడికి అయిపోయింది ఆన్సర్? నో. మనకు కావాల్సింది ఏంటంటే మిగిలిన భుజం పొడవు అడిగిండు. మిగిలిన భుజం పొడవు అని అంటే మనం అనుకోవాల్సింది 12x అంటే 12 × 8, 18 ఎందులు 96. సో ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్.